డీమార్టోడు ఆడే స్థలం తీసుకుని కట్టుకుని అద్దెలు కట్టుకుంటుంటాడు, లేకపోతే లీజుకి తీసుకుంటాడు. లేకపోతే మెట్రో వాడే స్థలం తీసుకుని కట్టుకుని అద్దెలు కట్టుకుంటాడు. లేకపోతే ఎవడన్నా ఆ స్థలం తీసుకుని మెట్రోకి బిల్డింగ్ కట్టించి అద్దెకిస్తే వాళ్ళకి అద్దె కడుతుంటాడు. రిలయన్స్ వాళ్ళదైనా అంతే, ఇవన్నీ నడిచే అట్లాగే. కానీ లూలుకి తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇచ్చేద్దామా, విశాఖపట్నంలో 10 ఎకరాలు ఇచ్చేద్దాం, 15 ఎకరాలు ఇచ్చేద్దాం అనేటటువంటి పిచ్చతనంతో ఉన్నాం. అదేమంటే 1000 ఉద్యోగాలు, దేది గుమస్తా ఉద్యోగాలను షాప్లో సూపర్వైజర్ ఉద్యోగాలకి గ్రేట్గా చెప్తే దానికోసం అని చెప్పేసి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. ఇదే తప్పు అనుకుంటున్నాం మనం. మరి హైదరాబాద్లో ఆ మధ్యన దాన్ని ఏమంటారు, డెటత్లాని ఇవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు. ఫర్నిచర్ షాప్ నడుస్తున్నది కదా అక్కడ. అట్లాగే ఇప్పుడు కాస్ట్కో ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పడబోతుంది. 1000 ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. హైదరాబాద్కి సంబంధించినటువంటి సర్వీస్ హబ్ కిందన గ్లోబల్ టెక్ సంస్థని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుంది. కాకపోతే వాళ్ళకి మరి భూములు అయితే హైదరాబాద్లో ఇట్లాగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లేదు, వాళ్ళంతటా వాళ్ళే తీసుకుంటున్నట్టున్నారు. సంస్థ వస్తుందని మాత్రం చెప్పుకుంటున్నారు. మనం ఆలోచించాల్సిన సందర్భం అది.